మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆదేశాల మేరకు పిసిసి ఆదేశాల మేరకు మేము జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది। కాంగ్రెస్ పార్టీ మన రాజ్యాంగంని పరిరక్షించడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర ఇప్పుడు రాజ్యాంగము చాలా ప్రమాదంలో ఉన్నదని ప్రజలకు చెప్పడానికి మేము ఊరూరా వాడవాడ గల్లీ గల్లీ తిరుగుతాం। అట్లాగే ఆ ఊరూరా వాడవాడ తిరుగుతూ రాజ్యాంగ పరిరక్షణ కొరకు కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర తెలియజేస్తూ అలాగే మన అర్హులైనటువంటి ఈ మా నిరుపేదలకు మా ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయా లేదా అవి కూడా తెలుసుకోవడానికి మా ఏఐసిసి పిసిసి అధ్యక్షుల వారు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజా సమస్యలను తెలుసుకోండి, ప్రజలకు చెప్పండి, ప్రజల బాధలు వినండి, ప్రజలకు మా రాజ్యాంగం కాపాడాల్సిన బాధ్యత గురించి చెప్పండి అని వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అందుకనే ఆల్ ఇండియా లెవెల్లో ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరుగుతుంది। కాకపోతే మన పిసిసి అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కనుక ఫస్ట్ ఇక్కడి నుండి చేస్తే బాగుంటుందని ఈరోజు నిజామాబాద్లోనే ఫస్ట్ మా జిల్లా స్థాయి సదస్సు పెట్టి మా అందరికీ దిశ నిర్దేశించి వాళ్ళు ఏం చెప్పారు, మా పెద్దలు రాజ్యాంగము ప్రమాదంలో ఉంది, మనం దాన్ని పరిరక్షించాలి కాంగ్రెస్ పార్టీగా। అట్లాగే మనం ఇచ్చిన 6 గ్యారంటీలు మన స్కీమ్స్ ప్రజలకు చేరుతున్నాయా లేదా ప్రతి ఊర్లో ప్రతి వార్డులో తిరుగుతూ చేసుకుంటే వాళ్ళు ఏదన్నా వాళ్ళ ఇబ్బందులు చెప్తే అది తీసుకొని ప్రభుత్వానికి చేరవేస్తాం। యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతి కార్యకర్త మా రాజ్యాంగాన్ని కాపాడంలో ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేస్తూ అలాగే మేము ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు మేము ప్రజల దగ్గరికి పోతేనే వాళ్ళ బాధలు తెలిసేది కనుక ఈ రెండింటిని క్లబ్ చేసుకొని చేయండి అని మా పిసిసి గారు ఆదేశించినారు కనుక రేపు ఆర్మూర్ నియోజకవర్గంలో మా ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు మేమందరం కలిసి 25, 26 రోజు డేట్స్ పెట్టుకోవడం జరిగింది। అలాగే ఇప్పుడు కొందరు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి చెప్పుకోలేకపోతుందని ఈ 2 కార్యక్రమాలతో ఒకటి రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత, అట్లాగే మన ప్రజలకు మా పథకాలు చేరుతున్నాయా లేదా, వాళ్ళు ఏదన్నా వినతి పత్రాలు ఇస్తే మేము తీసుకొని సంబంధిత అధికారులకు చేరవేయడం, వాళ్లకు లబ్ధిదారులకు వాళ్ళ అర్హులకు ఆ పథకాలు చెందేటట్టు చేయడం మా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముఖ్య ఉద్దేశం। మా అధిష్టానం అట్లా ఆదేశించింది కనుక దాని ప్రకారం చేయడానికి ఈ కార్యక్రమము ఉపయోగపడుతుందని ప్రజలకు మేము అదే చెప్పదలుచుకున్నాం। మేము వస్తున్నాము, మీరు ఆదరించండి, మీ బాధలేంటో మాకు చెప్పండి, మా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలను మీరు చేసుకొని మనం రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ మిత్రులు మన జిల్లా ఎంపీ అరవింద్ గారికి ఒక హెచ్చరిక ఏదో మాట్లాడుతూ మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి గురించి ఎట్లా మాట్లాడిందంటే వాడికి కొద్ది ఆయన జన్మమెత్తినందుకు సిగ్గుపడాలి, వాడు తిండి కాంగ్రెస్ది, పెరిగిన ప్రతిదీ కాంగ్రెస్ది, అట్లాంటిది చూసి యాక్చువల్లీ మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఆయన ఎంత దయార్థుడు అంటే ఆ రోజు ఒకవేళ తన ప్రభుత్వ లాంఛనాలతోని వాళ్ళ తండ్రి అంత్యక్రియలు చేయకుంటే మీరందరికీ తెలుసు మిత్రులారా, మనం చెప్పకూడదు అది పాపం, తన ఏంది మనకు పార్టీకి సేవ చేసినోడు పాతోడు కనుక ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి చేపిస్తే ఆ మనిషిని పట్టుకొని నువ్వు అట్లా మాట్లాడతావా, వీళ్ళు కొడుకులు అంత్యక్రియలు కూడా చేయకపోతుంది పాపం। ఎందుకు సారు సౌభావి ఒక మిత్రుడు పాతోడు అని చెప్పి సీఎం గారిని కన్విన్స్ చేసి ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనంగా చేశాడు, మీరందరికీ తెలుసు మిత్రులారా, మనం అది చెప్పకూడదు। కానీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈయన మాట్లాడే భాష ఆయన పట్ల ఆయన కాలికోటికి పనికిరాడు, ఆ వ్యక్తి మీ ఫాదర్ మీద ఉన్న మంచి మర్యాదతోని
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తే నువ్వు ఆ మనిషిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు. ఖబర్దార్ నా కొడుక, ఇంకోసారి సుదర్శన్ రెడ్డి గారి గురించి అట్లా మాట్లాడితే నిన్ను ఈ జిల్లాలో తిరగనీయం. ఎప్పుడు కూడా కొద్దిగా రాజకీయాలు విలువలతో కూడినవి. ఆయన కానీ సుదర్శన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం చూడండి. నిజం చెప్తున్నాను మిత్రులారా, మీరందరూ తెలుసు, ఊరు ప్రజలు జిల్లా ప్రజలందరూ చూశారు. ఒకవేళ అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారి అంత్యక్రియలు జరగకపోతే ఈ కొడుకు చేసిండా? వీడమా సుదర్శన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? అది తప్పు. రాజకీయాలు చేసుకోండి, కానీ ఒక మచ్చలేని నాయకుడిని పట్టుకొని నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే బిడ్డ ఖబర్దార్. అవాక్కులు చవాక్కులు మాట్లాడితే జిల్లాలో తిరగని. మళ్ళీ ఇంకోటి, మా కాంగ్రెస్ పార్టీ మొన్ననే మీ మీడియా ద్వారా తెలుసుకున్నాం, ప్రతి పాత కార్యకర్తలు ఎవరైతే 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో వాళ్లకు ముందు పదవులు ఇవ్వండి అని మా అధిష్టానం ఆదేశించింది. కొత్త పాత అందరినీ మిక్స్ చేసుకొని ఫస్ట్ ప్రియారిటీ పాత వాళ్ళకి ఇవ్వండి. కనుక ఇప్పుడు ఇవన్నిటితో ఏమవుతుంది, ఈ ప్రోగ్రామ్స్తో కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సాహం పెరుగుతుంది, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు ఆర్మూర్ కూడా మనకు మున్సిపల్ బిల్డింగ్ శాంక్షన్ వస్తుంది. ఆ పోస్టులు కూడా అతి త్వరలో శాంక్షన్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ అసెంబ్లీ తర్వాత ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, దాంట్లో మనకు మంజూరైన పోస్టులను కూడా ఇచ్చేపిస్తాము. కానీ ఆర్మూర్ పట్టణ ప్రజలకు, ముఖ్యంగా ఆర్మూర్ మున్సిపాలిటీది ఫౌండేషన్ తొందరలోనే వేయబోతున్నాం. త్వరలోనే ఆర్మూర్ ప్రజలకు శుభవార్త చెప్తాం. ఆర్మూర్ మున్సిపల్ బిల్డింగ్ ఫౌండేషన్ స్టోన్ వేస్తాము, సంవత్సరం లోపల దాన్ని కంప్లీట్ చేసే పని చేస్తాము. మనం రాజకీయాలకు కాదు, అభివృద్ధి కోసం మనం ముందుంటాం. అదే మిత్రులారా, మా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ ఇప్పుడు మేము వస్తున్నాము, మమ్మల్ని ఆదరించి మీకు ఉన్న సమస్యలని అక్కడ తెలియజేయవచ్చు. ఇప్పుడు ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు, అన్న మీరు ప్రజలతో మమేకమైతలేరు. అది అన్నీ ఆలోచించే మా అధిష్టానం ఇవన్నీ విధాల కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహపరిచే విధంగా ఈ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. మీరందరూ ప్రజలందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలి. మీ సమస్యలు మేము వింటాం, మా సిద్ధాంతాలు మీరు చూడండి అనే నిదానంతో మేము వెళ్తున్నాం. ఇక ఇప్పుడు మిత్రుడు కేటీఆర్ వాడే భాష, ఆయనకు ఏం చెప్పాలా? ఇగో రోడ్డు మీద పోయే దానయ్య ప్రతి ఒక్కడు పాదయాత్ర చేస్తా అంటే అది కాదు. ఓన్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చేసిన పాదయాత్రనే ఒక చరిత్రాత్మకమైన పాదయాత్ర. ఇక నేను దానే రోడ్డు మీద పోయే దానే అందరం పాదయాత్ర చేస్తా అంటే ఇప్పుడు వాళ్ళది పాదయాత్ర కాదు, పోరు యాత్ర. వాడు అల్లా హరీష్ రావు కేటీఆర్ నాయకత్వాన్ని పెంచుకోవడానికి పాదయాత్రలు చేసుకుంటాను, దాన్ని ఏమో వాళ్ళ స్వార్థం కొరకు చేసుకొని ఏదో ప్రజల సమస్యలపై పాదయాత్ర చేస్తామంటుండ్రు. అవి దొంగ పాదయాత్ర. వాళ్ళ వర్గపోరు, వాళ్ళ నాయకత్వాన్ని ఇప్పుడు హరీష్ రావు ఇదైపోతాడో అని ఈడు పాదయాత్ర మొదలు పెడితే అది ఎట్లా పిచ్చరిస్తుండు. నేను ప్రజా సమస్యలు తెచ్చుకోను, ఓరి నాయన అందరికి అర్థమవుతుంది. ఇన్ని రోజు 10 ఏళ్ళు వెళ్ళినావు, ఏం చేయలేదు ప్రజల సమస్యలు. ఇప్పుడు ఏంది పోరు, నాయకత్వ పోరు. ఇప్పుడు హరీష్ రావా కేటీఆర్ అనే నాయకత్వ పోరుకో అదేదో నిన్న సూర్యాపేటలో ఇష్టం ఉన్నట్టు అన్నాడు పాదయాత్ర. బిడ్డ, నీ పాదయాత్రకు విలువ ఉండదు, గుర్తుపెట్టుకో. ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు. ధన్యవాదాలు మిత్రులు.